నమస్తే. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్‌లు ఉంటాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి గూడా కారణాలు ఏమేమి ఉంటాయి? ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటది, గౌట్ ఆర్థరైటిస్ ఉంటది, ఫైబ్రోమైయాల్జియా ఉంటది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటది. ఇన్ని టైప్‌లు, రకాలు రోగాలు ఉంటే మనకు మోకాళ్ళ నొప్పులొస్తాయి. కానీ అందరూ ఏం జేస్తారు అంటే, ఇప్పుడు నేను ఇన్ని వీడియోలు తీస్తా గదా! అందరొచ్చి కింద కామెంట్ పెడతారు. అరే హోమ్ రెమెడీ చెప్పు తగ్గడానికి, హోమ్ రెమెడీ చెప్పండి తగ్గడానికి. ఒక హోమ్ రెమెడీ కొత్తిమీర, పుదీనా, కరియాపాకులు వాడి ఎవ్వరికీ పూర్తిగా ఈ ఆర్థరైటిస్ నొప్పులు తగ్గవు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ సొంటి యేసుకొని మీరు తాగితే మొత్తం తగ్గిపోతదంటారు కొందరు. అట్లా ఉండదు. కానీ మనకు హోమ్ రెమెడీలు ఏం చేస్తాయి? మనకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనకు 100 రేట్లు మనకు ఉంది అనుకోండి నొప్పి. దాన్ని ఒక 70కి, 60కి, 50కి తీసుకొస్తది హోమ్ రెమెడీ. దాంతో పాటు మనం ట్రీట్మెంట్ గూడా వాడాలి. ఆ ట్రీట్మెంట్ వాడుడు వల్ల మనకు మంచిగా పూర్తిగా తగ్గుతది. ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి వాడుతూ మనం హోమ్ రెమెడీస్ పాటిస్తే మనకు చాలా సివియర్ టు సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి. అది ఒక 1.5 ఇయర్‌లో పూర్తిగా తగ్గుతది. ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందనుకోండి. ఒక నెల, 3 నెలల్లో తగ్గిపోతది. ఒకవేళ స్టేజింగ్ ఎక్కువుంది అంటే కొన్ని ఎక్కువ నెలలు పడతది. కానీ మనం హోమ్ రెమెడీ గూడా వాడాలి, హోమియోపతి మెడిసిన్ గూడా వాడాలి. సో అట్లనే ఒక హోమ్ రెమెడీ ఇవాళ మీకు చెప్తాను. ఏం చేయాలంటే తులసి ఆకులు తీసుకోవాలి 5. అది ఒక చిన్న దంచుకునేది ఉంటది గదా! దాంట్లో ఏసుకోవాలి. మళ్ళా దాంట్లో కొంచెం ఇంత పీసు అల్లం ఏసేయాలి. 2 మంచిగా దంచుకోవాలి. 2 మంచిగా దల్చి బాయిలింగ్ వాటర్‌లో వేసి కొద్దిసేపు దాన్ని బాయిలింగ్ చేసి దాని రసం మొత్తం దాంట్లో దిగుతది. అది దిగి మళ్ళా ఫిల్టర్ చేసి తాగాలి. ఇది ఎందుకు? ఇది మనకు గౌటీ ఆర్థరైటిస్. కిడ్నీల మీద ప్రభావం పడడం వల్ల గూడా ఆర్థరైటిస్ వస్తుంది అంటే హెల్ప్ చేస్తది. ఆస్టియో ఆర్థరైటిస్ దాంట్లో హెల్ప్ చేస్తది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. దాని వల్ల మనకు మోకాలు నొప్పి అయితుంది అంటే దాంట్లో గూడా మనకు హెల్ప్ చేస్తది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకు. అందుకే మీరు ఇది హోమ్ రెమెడీ వాడండి. కొద్దిగా మీకు రిలీఫ్ ఉంటది మోకాళ్ళ నొప్పులకు. మళ్ళా దాంతో పాటు హోమియోపతి మెడిసిన్ వాడితే పూర్తిగా మనకు తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు. థాంక్ యూ.